Hi everyone. So today DOM and event fundamentals గురించి తెలుసుకుందాం. సో DOM అంటే ఏంటి, సో ఈవెంట్ ఫండమెంటల్స్ అంటే ఏంటి, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటారు. సో దాంట్లో మ్యానిపులేటింగ్ ద HTML అండ్ CSS, HTML DOM ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా ఈ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ DOM మెథడ్స్, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి, సో ఈవెంట్ ఆన్ క్లిక్ ఈవెంట్, సో క్లిక్ ఈవెంట్స్ కూడా ఈ క్లాస్లో నేర్చుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని తర్వాత ఒక క్యాట్ బల్బ్, ఇప్పుడు చూడండి అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తానే మనము అంటే లైట్ ఆఫ్ చేయడము, సో పిల్లి కళ్ళు మాత్రం కనిపించడం, లైట్ ఆఫ్ కావడం, ఆన్ చేస్తానే పిల్లి కనిపించడం, లైట్ ఆన్ కావడం కూడా ఈ ఎగ్జాంపుల్స్ చేద్దాం. బ్రేక్ డౌన్ ఇంటూ 2 పార్ట్స్గా చేయాలన్నమాట దీన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆన్ అయినప్పుడు ఏముండాలి, సో ఆఫ్ అయినప్పుడు ఏముండాలో మనం ముందుగానే బ్రేకింగ్ డౌన్స్ ఇంటూ పార్ట్స్, రకరకాల పార్ట్స్ చేసినప్పుడు మనకు ఏదైనా కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఇన్ దట్ కేస్ హౌ టు యూ మ్యానిపులేట్ ద HTML అండ్ CSS అండ్ JavaScript. సో ఎలా మ్యానిపులేట్ చేస్తాం HTML అండ్ CSSని, JavaScriptని, సో ఈ క్లాస్ తెలుసుకుందాం. అసలు DOM అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటారు. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కంటెంట్ ఇన్ ది డాక్యుమెంట్ క్రియేటెడ్ బై ది బ్రౌజర్. ఏమంట DOM ఏమి క్రియేట్ చేస్తుంది, స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్, ఒక ఫార్మాటెడ్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ రిప్రజెంట్ చేస్తుంది. సో HTML DOM అనేది ఏం చెప్తుందంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ HTML DOM హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే ట్రీ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేస్తుంది. ఆ ట్రీ కూడా ఎలా ఉంటుందో కూడా ముందు నేర్చుకుందాం. ఇట్ అలౌస్ JavaScript టు చేంజ్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్, స్టైల్ అండ్ కంటెంట్. సో ఇట్స్ అలో JavaScript టు చేంజ్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్, స్టైల్ అండ్ కంటెంట్. సో JavaScript యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు, స్ట్రక్చర్ ఫార్మాట్ చేయొచ్చు, ఆ స్టైలింగ్ ఇవ్వచ్చు, కంటెంట్ని చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి, సో ఎగ్జాంపుల్ HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్కి ఎగ్జాంపుల్ ఏమి, సో H1 ఒకటి ఇచ్చారు, హెడ్డింగ్ ఇచ్చారు, ఒక బటన్ చేంజ్ హెడ్డింగ్ అనే ఒక బటన్ ఇచ్చారు. ఇది ఫార్మాట్ ఆల్రెడీ మీకు ఇది తెలిసిండేది. అసలు నాకు అనుకున్నాం కదా, HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ట్రీ స్ట్రక్చర్డ్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ స్ట్రక్చర్ ఫార్మాట్. HTML డాక్యుమెంట్ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏమనుకున్నాము, ఫస్ట్ ఏముంది HTML ఉంది, HTML తర్వాత ఏముంది హెడ్ ఉంది, మళ్ళీ తర్వాత ఏముంది హెడ్ క్లోజ్ అయ్యింది, మళ్ళీ తర్వాత ఏమైంది బాడీ, విత్ ఇన్ ది బాడీలో H1 ఓపెన్ ద క్లోజ్ అండ్ పారాంథసిస్ ఇట్ కెన్ బి అండ్ బటన్ క్లోజ్ అయింది, తర్వాత ఏమైంది బాడీ క్లోజ్ అయింది, తర్వాత ఏమైంది HTML క్లోజ్ అయింది. ఇట్ కెన్ బి ట్రీ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, డాక్యుమెంట్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ డాక్యుమెంట్ HTML అన్నారు. సో డాక్యుమెంట్ HTML ఇట్ ఈస్ డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ తర్వాత HTML కింద ఏముంటుంది, హెడ్డింగ్ ఉంటుంది. సో హెడ్లో ఏముంటుంది, బాడీ ఉంటుంది. బాడీలో ఏముంది H1 అని వెబ్ టెక్నాలజీ హెడ్డింగ్ ఉంది, బటన్ చేంజ్ హెడ్డింగ్ అనే బటన్ ఒకటి ఉందన్నమాట. సో ఈ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. అసలు నోడ్స్, వాట్ ఈస్ ద నోడ్, ద DOM ట్రీ రిప్రజెంటేషన్ HTML డాక్యుమెంట్స్ యాజ్ నోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అంటే ఏంటి, అసలు నోడ్ అంటే ఏంటంటే ఈచ్ నోడ్ ఈజ్ రిప్రజెంటెడ్ టు ఎనీ ఆబ్జెక్ట్. నోడ్ అంటే ఇది HTML అనేది ఒక నోడ్, H1 అనేది ఒక నోడ్, ఇంకా హెడ్ అనేది ఒక నోడ్, బాడీ అనేది ఒక నోడ్. సో ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్, ఇట్ కెన్ రెఫర్ టు యాజ్ ఏ ఆబ్జెక్ట్. ఈచ్ నోడ్ ఈజ్ రెఫర్ టు అనే ఆబ్జెక్ట్. నోడ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML పైన ఉండేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంది కదా, ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది DOM అనమాట. సో ఎంట్రీ పాయింట్ ఏదైనా టు యాక్సెస్, మనము ఏదైనా లోపలికి వెళ్ళాలి అంటే ఒక మార్గం అనేది ఉంటుంది, ఒక దారి అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్కి మనం ఎంట్రీ పాయింట్ వచ్చేసి డాక్యుమెంట్ DOCUMENT అనే ఎంట్రీ పాయింట్ ఉంటుంది. DOM to access any HTML element. You should always start with accessing the
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఫస్ట్. సో టు యాక్సెస్ ద ఎనీ హెచ్టిఎంఎల్, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ని యొక్క ఐడిని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా స్టార్ట్స్ విత్ యాక్సెసింగ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఫస్ట్. డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని ఫస్ట్గా యాక్సెసింగ్ చేయాల్సిన అత్యవసరం ఉందన్నమాట. సో ఇట్ కెన్ బి always starts with the accessing the document object first. The entry point is the DOM, the document object model. For ఇప్పుడు చూడండి, let the manipulate HTML and CSS using JavaScript. ఇప్పుడు HTML ని CSS ని యూజ్ చేసి వెబ్ టెక్నాలజీని యూజ్ చేసి వెబ్ టెక్నాలజీ అని హెడ్డింగ్ని చేంజ్ హెడ్డింగ్ అని క్లిక్ చేస్తాను 4.0 టెక్నాలజీ అని చేంజ్ అవుతూ విత్ కాలర్ చేంజ్ అవడానికి మనము మ్యానిపులేట్ చేద్దాం. సో హౌ టు మ్యానిపులేట్ ద HTML అండ్ CSS నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో మ్యానిపులేటింగ్ ద HTML CSS స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ ద హెడ్డింగ్ ఎలిమెంట్, మ్యానిపులేట్ ద టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ది హెడ్డింగ్ ఎలిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి. అసలు ఏది మ్యానిపులేట్ చేయాలి, ఏది చేంజ్ చేయాలి, ఏది క్లిక్ చేస్తే ఏది చేంజ్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ఏం చేయాలి? ఆఫ్టర్ ఏం చేయాలి? మ్యానిపులేట్ ద స్టైల్ ఆఫ్ ది హెడ్డింగ్ ఎలిమెంట్. దీనికంటూ ఒక స్టైల్స్ సంథింగ్ టెక్స్ట్ కలర్ కానీ టెక్స్ట్ ఫార్మాట్ కానీ టెక్స్ట్ స్టైల్ కానీ సంథింగ్ డిఫరెంట్ కానీ ద మ్యానిపులేట్ ద స్టైల్ ఆఫ్ ది హెడ్డింగ్ ఎలిమెంట్. సో ఓకే, సో సెలెక్టింగ్ ద హెడ్డింగ్ ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్ టెక్నాలజీ అని ఉందన్నమాట. దాన్ని మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాము? 4.0 టెక్నాలజీ అని చేంజ్ చేస్తూ విత్ కలర్ని అప్లై చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే H1 అనే పెట్టేసి దానికి ఐడి ఈక్వల్స్ టు ఒక ఐడి నేమ్ ఇవ్వాలి. ఏదైనా ఒక దాన్ని యూనిక్గా మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే HTML అండ్ CSS జావా స్క్రిప్ట్ మ్యానిపులేట్ చేయాలి అంటే ఒకదానికొకటి లింక్ ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. సో లింక్ ఇది HTMLకి సంబంధించిండేదే అని ఎలా తెలుస్తుంది? HTML ఏదైనా ఒక ఐడి ఇచ్చినప్పటికీ ఆ ఐడిని తీసుకొచ్చి జావా స్క్రిప్ట్లోనూ ప్లేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని హెడ్డింగ్కి ఐడి అని చెప్పేసి హెడ్డింగ్ ఎలిమెంట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో హెడ్డింగ్ ఎలిమెంట్ని ఇస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్, సో ఇప్పుడు సెలెక్టింగ్ ద హెడ్డింగ్ ఎలిమెంట్, మనం ఒక ఐడిని క్రియేట్ చేసినప్పటికీ HTMLలో ద గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆ ఐడిని జావా స్క్రిప్ట్ తీసుకురావాలంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు తేవడానికి డాక్యుమెంట్ అనేది చెప్పాను కదా, ఈ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ ఇట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి సో హెడ్డింగ్ ఎలిమెంట్ని మనము తీసుకొస్తామన్నమాట బై యూజింగ్ ద గెట్ ఎలిమెంట్ బై ఐడిలో G అనేది స్మాల్గా ఉంటుంది, E అనేది క్యాపిటల్గా ఉంటుంది, B అనేది క్యాపిటల్గా ఉంటుంది అనమాట. మెథడ్ హెల్ప్స్ టు సెలెక్ట్ ద HTML ఎలిమెంట్ విత్ ద స్పెసిఫిక్ ఐడి. ఇందాక అన్నాను కదా, స్పెసిఫిక్ ఒక ఐడిని ఉపయోగించి HTMLలో ఉండే ఐడిని తీసుకొచ్చి మనము జావా స్క్రిప్ట్లో ప్లేస్ చేస్తామన్నమాట. సో console.log.document.get element by id హెడ్డింగ్ ఎలిమెంట్ అని చెప్పేసి మనం తీసుకురావచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనం అది కోడ్ ప్లే గ్రౌండ్లో మనం ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. సో console.log డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఎలిమెంట్ని తీసుకొచ్చినప్పటికీ మనకు అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో H1 ఐడి అనేది ఖచ్చితంగా అవుట్పుట్ ఎలా ఉంటుంది? సో HTMLలో ఉన్న ఒక ఆ లైన్లో ఉండి ఏమేమి ఉండేదంతా కూడా తీసుకొస్తుంది అనమాట. console.log.document.get element by అని తీసుకొచ్చిందంటే ఆ లైన్లో ఏముందో HTML ఏమేమి ఉందో అదంతా మొత్తం సెలెక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, దాంట్లో టెక్స్ట్ కంటెంట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము? హెడ్డింగ్ ఎలిమెంట్ అక్కడ ఉన్నప్పటికీ దాన్ని చేంజ్ ఏం చేయాలనుకుంటున్నాం? 4.0 టెక్నాలజీని చేంజ్ చేయాలనుకుంటున్నాం. మ్యానిపులేట్ ద టెక్స్ట్ కంటెంట్. సో ఫస్ట్ స్టెప్ 1లో మనం ఏం చేస్తాం? ఒక ఐడిని తీసుకొచ్చి ఆ ఐడిలో H1 ఎలిమెంట్ని తీసుకొచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఏమి? ఆ ఐడికి సంబంధించిండేది సో టెక్స్ట్ కంటెంట్ ఏమనుకున్నాం మనం? విత్ ఇన్ డబల్ కోటేషన్లో 4.0 టెక్నాలజీస్ అని చెప్పేసి రాస్తామన్నమాట.
సో మనం ఇప్పుడు వెబ్ టెక్నాలజీ చేంజ్ హెడ్డింగ్ 4.0 టెక్నాలజీస్ అని చెప్పేసి ఖచ్చితంగా అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, h1 id ఈక్వల్స్ టు బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTMLని ఆన్ క్లిక్ ఈవెంట్ని, సో ఆన్ క్లిక్ ఈవెంట్ని ఫస్ట్ బాడీ ఐడి ఈక్వల్స్ టు హెడ్డింగ్ ఎలిమెంట్ వెబ్ టెక్నాలజీ h1ని క్లోజ్ చేయడం జరిగింది. బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మ్యానిపులేట్ స్టైల్స్ అని చెప్పేసి ఆన్ క్లిక్ అంటే బటన్ని క్లిక్ చేస్తానే మనము చేంజ్ హెడ్డింగ్ కావాలి కాబట్టి దానికి ఆన్ క్లిక్ ఒక ఫంక్షన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒకటి రాస్తే దాని కింద ఏం చేయాలంటే ఇదో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఎలిమెంట్ని తీసుకురావాలా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ దాని టెక్స్ట్ కంటెంట్ ఏమి 4.0 టెక్నాలజీ. సో మోర్ ఓవర్ సేమ్ డాక్యుమెంట్ దానికి స్టైల్లో కలర్ ఏముండాలి, బ్లూ ఉండాలి. సో ఇది అవుట్పుట్ చేస్తే ఖచ్చితంగా మనకి అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. సో అవుట్పుట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది, దీనికి స్టైల్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో స్టైల్ అప్లై చేయాలంటే మీ డాక్యుమెంట్ డాట్ ది గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని చెప్పినప్పటికీ స్టైల్ ప్రాపర్టీని యూజ్ చేసి స్పెసిఫిక్ స్టైల్, సో మనకు కావాల్సిన స్టైల్ని HTML ఎలిమెంట్ని యూజింగ్ ద డిఫరెంట్ CSS ప్రాపర్టీస్ని కూడా మనము అప్లై చేయొచ్చు. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఒక ఐడిని తీసుకొచ్చాం. సెకండ్ స్టెప్లో ఏం చేసాం, మ్యానిపులేటింగ్ ద స్టైల్స్ ఆఫ్ ది టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు 4.0 టెక్నాలజీ. సో మ్యానిపులేటింగ్ ద స్టైల్స్ ఈక్వల్స్ టు సో డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని చెప్పేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, అవుట్పుట్ ఏమొచ్చింది, 4.0 టెక్నాలజీ. మనము చేంజ్ అనే హెడ్డింగ్ని క్లిక్ చేసినప్పటికీ మనము టెక్స్ట్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దానికి మనము ఈ హెడ్డింగ్కి ఒక ఐడి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పటికీ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్ అని మనము పెరాంథసిస్ని క్లోజ్ చేస్తే పెరాంథసిస్ క్లోజ్ చేసిన తర్వాత దానికి ఫంక్షన్ అని చెప్పేసి రాసినప్పటికీ మనకు అది జరుగుతుంది అనమాట. సో అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనము చూద్దాము. సో హౌ టు మ్యానిపులేట్ ద HTML అండ్ CSS బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్స్ అంటే ఏంటంటే యూజర్ క్లిక్ చేసిన వెంటనే చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మనము అర్థం అన్నమాట. సో ఈవెంట్స్, సో వాట్ ఈస్ ద ఈవెంట్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి ముందు క్లాసుల్లో మనము నేర్చుకుంటాము. సో ఈవెంట్స్ అంటే మనము ఏదన్నా కానీ యూజర్ ఇంటరాక్ట్ విత్ ఎనీ బ్రౌజర్, user interact with any HTML element, it is called as the ఈవెంట్స్ అనమాట. ఈవెంట్స్ అంటే ఏంటి, యూజర్ ఏదైతే కానీ అది క్లిక్ చేయని, ప్రెస్సింగ్ చేయని, స్క్రోలింగ్ చేయని, మనం ఒక బటన్ అయితే క్లిక్ చేస్తాం, కీ డౌన్ అవుతుంది, కీ అప్ అవుతుంది, క్లిక్ అవుతుంది, అవునా కదా. మనం ప్రెస్సింగ్ చేస్తాం కీబోర్డ్ కీస్ అని చెప్పేసి, కీబోర్డ్ కీస్ని ప్రెస్ చేసినప్పటికీ అది కూడా మనము ఈ యూజర్ ఇంటరాక్ట్ విత్ అని చెప్పేసి అంటాం. స్క్రోలింగ్, ఇప్పుడు మనము మౌస్ తీసుకొని స్క్రోల్ చేస్తాం ఇన్ దిస్ పేజ్, నథింగ్ బట్ ఎక్సెల్లో కానీ సో వర్డ్లో కానీ MS వర్డ్లో కానీ మనము ఈ ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. మీకు అర్థం కావడానికి మేము చెప్పడం జరిగింది. సో ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ బై విచ్ ఆఫ్ ది యూజర్ ఆర్ బ్రౌజర్ సో interact with the HTML elements. Action can be clicking, pressing, scrolling అని చెప్పేసి ఇంతకుముందు చెప్పడం జరిగిందనమాట. సో ఆన్ క్లిక్ ఈవెంట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్లైన్ ఈవెంట్స్, ఆన్ క్లిక్ ఈవెంట్స్ నెక్స్ట్ చాలా వస్తాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్ క్లిక్ ఈవెంట్ గురించి మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఆన్ క్లిక్ ఈవెంట్స్ అక్కర్ వెన్ యూజర్ క్లిక్ ఆన్ HTML ఎలిమెంట్స్. ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము ఒక ఎలిమెంట్ని క్లిక్ చేస్తానే మనకు కావాల్సిన యొక్క స్టైల్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి అన్నమాట. సో బటన్కి ఆన్ క్లిక్ అని ఈక్వల్స్ టు విత్ ఇన్ ది డబల్ కోటేషన్లో మ్యానిపులేట్ స్టైల్స్ అని చెప్పేసి మనం పెరాంథసిస్ని క్లోజ్ చేస్తే అది మనము ఒకటి ఆన్ క్లిక్ ఫంక్షన్, ఇన్లైన్ ఫంక్షన్. సో ఏమంటాం మనము, ఫంక్షన్ నేమ్ ఏంటి మనకి ఆన్ ఈవెంట్ ఫంక్షన్ అని చెప్పేసి అన్నాం. ఆన్ క్లిక్ ఫంక్షన్, ఇది ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు H1 హెడ్డింగ్కి ఐడిని ఎలా ఇచ్చామో ఆన్ క్లిక్ ఫంక్షన్ కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో పైథాన్లో మనం ఏం చేసాము,
డెఫ్ ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి మనము ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చాం, డెఫినేషన్ చెప్పేసి. ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ విత్ ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. అక్కడ డెఫ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఫంక్షన్. ఓన్లీ డిఫరెన్స్ డెఫ్కి ఫంక్షన్ మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. సో జావా స్క్రిప్ట్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్. ఇప్పుడు మనము ఫంక్షన్ ఇచ్చాము, ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాము, మ్యానిపులేటింగ్ ద స్టైల్స్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ డాట్ హాయ్ దిస్ రాహుల్ అని చెప్పేసి అంటే మన కన్సోల్లో హాయ్ దిస్ రాహుల్ అని చెప్పేసి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో అంటే ఏంటి, మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పటికి ఈ కన్సోల్ లాగ్ అనేది మీకు అర్థం రావడానికి చెప్పాను అనమాట. సో మనకు కావాల్సినది ఏంటంటే అది క్లిక్ చేస్తానే వెంటనే కూడా మనకు చేంజ్ కావాలని చెప్పినాం అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఇది ఉండాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై హెడ్డింగ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని చెప్పేసి ఉండాలి టెక్స్ట్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మ్యానిపులేటింగ్ ద స్టైల్స్ అనమాట. సో అప్పుడు వెబ్ టెక్నాలజీ అని క్లిక్ చేస్తాను 4.0 టెక్నాలజీ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు లెట్స్ బిల్డ్ ఏ క్యాట్ రైట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఫర్ స్విచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అనుకుంటే స్విచ్ స్టేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేస్తానే ఆఫ్ చేస్తానే స్విచ్ ఆఫ్ అని టెక్స్ట్ పడి కళ్ళు మాత్రమే కనిపించి లైట్ ఆఫ్ కావాలి. ఆన్ క్లిక్ చేస్తాను స్విచ్ ఆఫ్ అని పడి సో ఆఫ్వి సంథింగ్ రావాలన్నమాట. దానికి రెడ్ కలర్ దీనికి గ్రీన్ కలర్ రావాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలని చెప్పేసి కూడా చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి HTML CSS కోడ్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి జావా స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఇది వచ్చిన దానికి అవుట్పుట్ ఇలా ఉంటుంది. దీనికి ఏం చేద్దాం అనేది చూద్దాం. హౌ టు అచీవ్ దిస్, ఎలా అచీవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ స్విచెస్ లిసన్ యూజర్ యాక్షన్స్, మేక్ బల్బ్ గో ఆన్ ఆఫ్, క్యాట్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, అప్డేట్ స్విచ్ స్టేటస్, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. స్విచెస్ ఇన్ని చేయాలి. స్విచెస్ లిజన్ టు యూజర్ యాక్షన్స్ ఏం చేస్తున్నాడో, బల్బ్ అనేది ఆఫ్లో ఉన్నది ఒకటి, ఆన్లో ఉన్నది ఒకటి, మేక్ క్యాట్ విజిబుల్గా ఉన్నది ఒకటి, ఇన్విజిబుల్గా ఉన్నది ఒకటి. సో అప్డేట్ స్విచ్ స్టేటస్, స్విచ్ ఎలా ఉంది దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ కావాలి. ఇది మనకు స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ సో స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఏం చేయాలి, ఆన్ అయినప్పుడు ఏం చేయాలో కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం అనమాట. సో దానికి మనం ఇంతకుముందు చెప్పాను కదా ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ క్లిక్ ఫంక్షన్, సో ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు అది బటన్కి మాత్రమే ఇవ్వాలి. బటన్కి మాత్రమే అని కాదు, బటన్ క్లిక్ చేస్తానే జరగాలి కాబట్టి బటన్కి ఇవ్వాలి. సో స్విచ్ ఆఫ్ అని చెప్పి స్విచ్ ఆన్ చెప్పేసి మనము రెండు ఒక ఆన్ క్లిక్ అనేది ఇద్దామన్నమాట. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు బల్బ్ గో ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో స్విచ్ ఆన్ అయినప్పుడు ఈ ఇమేజ్ ఉండాలి, స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఈ ఇమేజ్ ఉండాలని చెప్పేసి రాయాలి. ఇప్పుడు దానికి ఏం చేస్తాం, ఇప్పుడు ఇమేజ్ కూడా ఒక బల్బ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఐడి ఇద్దాం. ఎందుకు ఈ ఐడి ఏం చేస్తుంది, ఐడి అనేది మనము దానికి సంబంధించిన యూనిక్గా మనకు ఐడి తీసుకొచ్చి HTMLలో మనకు మ్యానిపులేట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఫంక్షన్ అయినప్పటికీ ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బల్బ్ ఇమేజ్ అని ఇచ్చి ఒక ఐడికి వాటి యొక్క URLs SRC అని చెప్పేసి URLs ఇది ఇవ్వాలంటే ఆఫ్ అయినప్పుడు ఈ ఇమేజ్ ఉండాలి, ఆన్ అయినప్పుడు ఈ ఇమేజ్ ఉండాలి. నెక్స్ట్ లెట్స్ మేక్ క్యాట్ విజిబుల్ అండ్ అన్విజిబుల్. బల్బ్ అయిపోయింది, ఇప్పుడు క్యాట్ యొక్క ఇమేజ్ని కూడా చేంజ్ చేయాలి. సో దానికి స్విచ్ ఆన్ అయినప్పుడు ఈ ఇమేజ్, స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఈ ఇమేజ్. దానికి ఏం చేయాలి అంటే క్యాట్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఐడి తీసుకెళ్ళాలి. ఐడి కూడా మనము జావా స్క్రిప్ట్లో మనము మ్యానిపులేట్ చేయాలన్నమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్యాట్ ఇమేజ్ అని చెప్పేసి SRC ఈక్వల్ టు ఇమేజ్ యొక్క URL పెట్టాలి. ఇంతకుముందు బల్బ్ యొక్క URL పెట్టాం కదా, ఇప్పుడు ఇమేజ్ యొక్క URL అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు మెన్షన్ చేసి వాటి యొక్క మనము చేంజ్ చేయాలి, ఏంటి మ్యానిపులేట్ చేయాలి. అర్థమైంది, ఆఫ్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఆన్ అయినప్పుడు ఎలా ఉండాలి. సో స్విచ్ ఆన్, సో టెక్స్ట్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని చెప్పేసి టెక్స్ట్ స్విచ్డ్ ఆన్
టెక్స్ట్ కంటెంట్ కూడా స్విచ్డ్ ఆన్ అని చెప్పేసి ఒక ఐడి ఇవ్వాలి. దానికి ఒక ఐడి తెచ్చిన తర్వాత స్విచ్డ్ ఆన్ అని చెప్పేసి, స్విచ్ ఆఫ్ అయినప్పుడు స్విచ్డ్ ఆఫ్ అని చెప్పేసి, స్విచ్ ఆన్ అయినప్పుడు డాట్ టెక్స్ట్ కంటెంట్ స్విచ్డ్ ఆన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయాలి. సో ఆఫ్టర్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా, బటన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ కావాలి. ఆన్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది గ్రే ఉండాలి, అది గ్రీన్ ఉండాలి. ఆన్ అయినప్పుడు ఆన్ వచ్చేసి గ్రే ఉండాలి, ఆఫ్ రెడ్లో ఉండాలని చెప్పేసి రాయాలి. దీనికి ఆ యొక్క బటన్ యొక్క ఐడీస్ అనేది మనము తేవడం జరుగుతుంది, ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ అని చెప్పేసి. దానికి ఇప్పుడు డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉండాలి. సో ఆన్ స్విచ్ అయినప్పుడు ఇది ఉండాలి, ఆఫ్ స్విచ్ అయినప్పుడు అది ఉండాలి. సో ఇన్ దిస్ క్యామిల్ కేస్ కన్వర్షన్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. క్యామిల్ కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు స్విచ్ ఆన్, కలర్ ఫాంట్ సైజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు వచ్చామంటే ఇన్ దిస్ క్యామెల్ కేస్ నేమింగ్ కన్వెన్షన్ స్టార్టింగ్ లెటర్ ఫ్రమ్ ఈచ్ వర్డ్ షుడ్ బి ఏ అప్పర్ కేస్. ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా అప్పర్ కేస్ ఉండాలి. అది కూడా ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు, ఎక్స్పెక్ట్ ద ఫస్ట్ వర్డ్ ఫర్ నేమింగ్ ఏ ప్రాపర్టీ. ఇప్పుడు క్యామెల్ CAMEL అని స్మాల్గా ఉంది, కేస్ అని చెప్పేసి ఒక C క్యాపిటల్గా ఉందన్నమాట. దీన్ని క్యామెల్ కేస్ నోటేషన్ అని చెప్పేసి అంటారు. కలరు ఫాంట్ సైజ్ అని చెప్పేసి హైఫన్ రాకుండా సైజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి రాయాల్సిన ఉంటుందన్నమాట. మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, అసలు డాక్యుమెంట్ కింద హెడ్ క్లోజింగ్ హెడ్ అండ్ మోర్ ఓవర్ బాడీ విత్ ఇన్ ది బాడీలో H1 పారాగ్రాఫ్ అండ్ హెడ్ క్లోజ్ చేయాలి, బాడీ క్లోజ్ చేయాలి, బాడీ క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఉన్నది. దాని తర్వాత DOM ట్రీ యొక్క స్ట్రక్చర్ ఫార్ములా మ్యానిపులేట్ HTML CSSకి మనము ఐడి ఎలా తెచ్చుకుంటాం, ఐడి ఎలా ఇస్తామని చెప్పేసి మ్యానిపులేట్ చేయడం జరిగింది. వాటి యొక్క మెథడ్స్ ఎలా ఉంటాయి, గెట్ ఎలిమెంట్ బై ఐడిని మన మెథడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈవెంట్లో ఆన్ క్లిక్ ఈవెంట్ కూడా మనము నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్లో డేటా టైప్స్ అండ్ బేసిక్ ఆపరేటర్స్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.